ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్సా క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. సో ఇవాళ నేను చేయబోయేది ఏంటంటే గోంగూర చికెన్ అండి. సో చికెన్లో గోంగూర వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే చూద్దాం. అయితే కేజీ చికెన్కి 5 తీసుకున్నానండి. ఇవి 5 కట్టలు తీసుకున్నాను. ఒక్కొక్క కట్ట చూడండి ఎంత ఉందో. 5 కట్టలు తీసుకున్నాను. చూడండి, నేనైతే గిల్లేసుకున్నాను. ఓన్లీ ఆకు తీసుకున్నానండి, కింద కాడలు మాత్రం తీసుకోలేదు. అది అంత సరిగ్గా ఉడకవని తీసుకోలేదండి. జస్ట్ ఆకులాకులుగానే గిల్లేసాను. మొత్తం అంతా గిల్లేసుకున్నాను. ఇప్పుడు చికెన్ అన్ని వాష్ చేస్తాను. చికెన్ చూపిస్తాను. ఇది పుంటికూర ఇందులో తీసుకున్నానండి. కడుక్కున్నాను, వాష్ చేసుకున్నాను. సో నేనైతే కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది ఆన్ చేసేసి సో ఫస్ట్గా ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 1 కేజీ చికెన్. నేను జస్ట్ ఈ లీవ్స్ ఇందులో ఇప్పుడు మక్కించడానికి కోసం అనేసి ఆయిల్ తీసుకున్నాను. అండ్ ఈ పుంటి కూరతో పాటు నేను పచ్చిమిర్చి తీసుకుంటానండి. ఒక 10 to 15 పచ్చిమిర్చి. చూడండి, ఇన్ని మిర్చి తీసుకున్నాను. వాష్ చేసేసాను. ఆయిల్ హీట్ అవుతుందండి. మన ఇష్టం, మనం కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. కట్ చేయడం ఎందుకు, నేను కూడా ఇలాగే వేసేసుకుంటాను. ఇందులో వాటర్ అంతా తీసేసానండి. ఇది హోల్స్ కాబట్టి వాటర్ అంతా పోయింది. సో ఇప్పుడు నేనైతే ఇది వేసేస్తున్నానండి. ఆయిల్ అనేది నాది హీట్ అయిపోయింది. చూడండి, వాటర్ అనేది లేకుండా వేసుకోవాలండి. వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోవాలండి ఇందులో నుంచి. అప్పటి వరకు దీన్ని చేయండి, బాయిల్ చేసేసేయండి నీట్గా. మంచిగా ఆయిల్లో బాగా మక్కాలండి మిరపకాయలు, ఇంటి ఆకు. అంతలోపు నేను చికెన్ కడిగేసుకుంటాను. సో నేనైతే చికెన్ నీట్గా వాష్ చేసేసుకున్నానండి. చూడండి, ఒక్కొక్క పీస్ ఇంత ఉందండి, పర్లేదు. పులుపు అనేది పడుతుంది. మరీ చిన్న కొట్టించినా కూడా మొత్తం ఇదైపోతాయి, బాగుండవు తినడానికి, స్మాష్ అయిపోతాయి, విరిగిపోతాయి ముక్కలు. సో చూడండి గాయస్, ఇలా మొత్తం జిగురు అనేది చూడండి మీరు, జిగురు అనేది వచ్చేస్తుంది. మంచి జిగురు అంతా వెళ్ళిపోతుంది. ఇంకా పులుపు తినాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి. నాకైతే మాత్రం మాకు ఈ పులుపు సరిపోతుంది. ఇది చాలా పుల్లగా ఉంది గోంగూరలో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి పుల్లటి గోంగూర, ఒకటి నార్మల్ గోంగూర ఉంటుంది. బట్ మేమైతే పుల్ల గోంగూర తెచ్చుకున్నాం కాబట్టి 5 వేసుకున్నాను. చూడండి, ఇంతే అయింది దూడికి. ఇంకా కొంచెం బాగా మక్కాలండి. ఇందులో ఈ స్మెల్ అనేది వస్తుంది గోంగూర. అది పోయాక నేను స్టవ్ ఆఫ్ చేసేసి తీసేస్తాను. ఇందులో నుంచి తీసి మిక్సీలో వేసుకుంటానండి. ఇది గ్రైండ్ చేసేసుకుంటాను మిక్సీలో వేసి. ఎందుకంటే ఇక్కడ ఇది కొంచెం చూసారా, ఇక్కడ చిన్న చిన్న కాడలు అనేవి ఉన్నాయి కదా, ఇవి గ్రైండర్లో వేసేస్తే ఏమవుతుందంటే అసలు మొత్తం మిక్సీ అయిపోతాయి, నీట్గా మిక్స్ అయిపోయి స్మాష్ అయిపోతాయి. సో చూడండి, నేనైతే జార్లోకి తీసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ అయితే చేయలేదండి నేను, బికాజ్ ఇప్పుడు నేను ఇందులోనే ఇదే కుక్కర్లో మేము చికెన్ వేస్తాము.
చూడండి తీసాను. ఇందులో ఉప్పు వేసుకొని మిక్సీ వేయాలండి. సో నేను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను ఇదే ప్యాన్లో, ఇదే కుక్కర్లో. 1 kg చికెన్ కదా అండి, 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. అండ్ స్టవ్ మొత్తం నేను చాలా తక్కువ ఇది పెట్టేశాను. చూడండి ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నాను ఈ సైజ్వి. ఇది ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తాను. నేనైతే ఆనియన్స్ చికెన్లోకి పొడుగ్గా కట్ చేసుకుంటానండి, అలా అయితే బాగుంటుంది. మీ ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఈ వైట్ తీసేయాలండి. ఇక్కడ ఏదైతే వైట్ ఉంటుందో దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అనేసి అంటారు. సో మేమైతే వైట్ తీసేసే కట్ చేసుకుంటాము. ఇది చేసినా మనం హెల్త్ కోసమే కదండి, హెల్త్ జాగ్రత్తగా తీసుకోవాలి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో నేనైతే ఆనియన్స్ కట్ చేసేసాను, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సన్నగా కట్ చేసుకుంటే కొంచెం తొందరగా వేగుతాయండి. అలా కట్ చేసుకో అవసరం లేదు. ఇలా కట్ చేసుకున్నా కూడా మీరు సన్నగా అన్నీ ఒకటే సైజులో కట్ చేస్తే ఒకటి మాడి ఒకటి అలా అవ్వదు, నీట్గా మక్కుతాయండి, మీకు త్వరగా కూడా మక్కుతాయి. చాలా వరకు చాలామందికి తెలీదు, ఉల్లిగడ్డలు వేసినప్పుడు త్వరగా మక్కాలి అంటే అందులో కొంచెము మీరు ఉప్పు యాడ్ చేసుకోండి. త్వరగా మక్కిపోతాయి. అండ్ ఇవి డైరెక్ట్ మనం ఇలా కట్ చేసాక ఇలాగే వేస్తాం, ఇలా వేయొద్దండి. స్మాష్ ఇట్లా మంచిగా మొత్తం అంతా విడదీసినట్టు అనేసుకొని వేసుకుంటే అన్నీ ఈక్వల్గా అండ్ త్వరగా, మనకి ఎంత త్వరగా అంటే అంత త్వరగా వంట అయిపోతుంది, త్వరగా మక్కుతాయి. సో ఇప్పుడు నేను ఆనియన్స్ అయితే వేసేసాను. 2 ఆనియన్స్ తీసుకున్నానండి, 1 kg చికెనే కదా. సో ఎక్కువ ఆనియన్స్ వేసేసుకుంటే తీయగా అవుతుంది, తినలేము. సో ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను, జస్ట్ కొంచెమే వేసుకుంటున్నాను. చూడండి ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందులో పుంటి కూరలో కూడా వేస్తాను కదా సాల్ట్ ఆల్రెడీ కొంచెం, ప్లస్ మళ్ళీ కర్రీలో కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెమే వేసుకోండి ఇందులో, జస్ట్ ఏదో మక్కడానికి. ఇందులో కూడా మనం మిరపకాయలు వేసుకోవచ్చండి, బట్ నేను ఆల్రెడీ అందులో మిర్చి వేసేసాను కదా పుంటి కూరలో, సో అందుకని ఇందులో వేసుకోవట్లేదు. జనరల్గా మేము ఏదో ఎప్పుడైనా చికెన్ చేసుకోవాలంటే, నార్మల్ రెడ్ చికెన్ చేసుకోవాలంటే, చిల్లీ చికెన్ చేసుకోవాలంటే మిర్చి ఇందులో వేస్తానండి. రెగ్యులర్గా చేసే చికెన్కి అయితే ఒక 4-5 మిర్చి కట్ చేసేసి పల్గగా ఇందులో వేసేసుకుంటాను. బట్ ఇప్పుడు ఆల్రెడీ పుంటికూర చికెన్ చేసుకుంటున్నాను కాబట్టి మనం గోంగూర చికెన్లో నేను ఆ గోంగూరలోకే వేసాను. సో ఉల్లిగడ్డ మక్కింది, ఇందులోకి నేను పసుపు అల్లం వెల్లిగడ్డ వేసుకుంటాను. ఇప్పుడు మేము పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటామంటే యాంటీబయాటిక్ అని, మీ ఇష్టం, మీకు ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోండి. నేను ఈ స్పూన్తో 2 వేసుకున్నాను. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 kg కదా సరిపడా వేసుకున్నామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోండి, చికెన్ కదా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇందులోకి. చూడండి ఇందులో పచ్చివాసన, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ అంతా పోయే వరకు వేయించుకోండి. సో వేగిందండి. ఇప్పుడైతే ఇందులో నేను చికెన్ యాడ్ చేస్తాను. మంట అనేది మొత్తం సిమ్లో పెట్టుకుంటున్నానండి. సో చూడండి మనమైతే లెగ్ పీస్ తెచ్చుకున్నామండి, 2 లెగ్ పీసెస్.
నేను మా అన్నయ్య ఇద్దరం తింటాం. సో అందుకని మా డాడీ 2 తీసుకొచ్చాను. లెగ్ పీస్ ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు. సో ఇది ఒకసారి కలిపేస్తున్నానండి. ఇలా గోంగూర చికెన్ చేసుకుంటే 2-3 డేస్ ఉంటుంది. ప్లస్ చికెన్ అసలు ఒకటే రోజు తినాలండి. అదే మీరు గోంగూర చికెన్ చేసుకుంటే 2 డేస్ 3 డేస్ కూడా తినొచ్చు. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ప్లస్ హెల్త్ కూడా ఏం అది ఉండదండి. చాలా మంచిది గోంగూర చికెన్ హెల్త్ పరంగా కూడా. టేస్టీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ గోంగూర వేసుకొని చేసుకుంటే. మేమైతే పీసెస్ కంటే ఎక్కువ ఆ గోంగూరది ఏదైతే అది ఉంటుందో పేస్ట్ అదే తింటామండి. ఇందులో వేసాక గ్రేవీ కలుపుకొని తింటాం ఎక్కువ వరకు. ఎందుకంటే గ్రేవీ ఇష్టపడతాం, గోంగూర వేసాం కాబట్టి. గోంగూర గ్రేవీ ఒక 5 మినిట్స్ ఇది మక్కనివ్వండి. అప్పటిలోపు మిక్సీ వేసుకుందాం. సో చూడండి, మిక్సీ వేసేసాను నేనైతే గోంగూర. ఇలా పేస్ట్ చేశాను, చూపిస్తాను. మనం ఎప్పుడు యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఇప్పుడు కాదండి యాడ్ చేసేది. ఆల్మోస్ట్ మొత్తం చికెన్ అంతా ఉడికాక బంద్ చేస్తామన్న ఒక 10-15 మినిట్స్ ముందు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మక్కిచ్చాం కాబట్టి. సో చికెన్ అనేది పచ్చి స్మెల్ అనేది పోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కారం వేసుకుంటాను. కారం ఉప్పు. ఇది గంట ఇలా కొడతాం కదండి, అలా కొట్టొద్దు అంటారు, దరిద్రం అంటారు. మా దగ్గర అయితే కొడితే లక్ష్మి పోతుంది అనేసి అంటారు. ఫస్ట్ ఉప్పు యాడ్ చేశానండి. నేను 1.5 స్పూనే వేసాను. ఎందుకంటే ఇందాక ఉల్లిగడ్డలలో వేసాను, ప్లస్ గోంగూరలో కూడా 1/2 స్పూన్ వేసాను కదా. సో 1.5 స్పూన్ వేసాను. తగ్గితే తర్వాత టేస్ట్ చూసినప్పుడు వేసుకుంటాను. అండ్ మిర్చి అండి 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. 3 అండ్ హాఫ్ కూడా వేయలేదండి, హాఫ్ వేసాను. ఎందుకంటే అందులో గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదా, సో అందుకని. ఇప్పుడు కలుపుకుంటున్నానండి నేను. సో కలిపాను, ఇప్పటికైతే నేను కలిపేసానండి. ఇందులో వాటర్ అనేది ఏమి ఇప్పుడు వేయట్లేదు నేను. ఒక 2 మినిట్స్ మొత్తం కలిపాను కదా, ఒక 2 మినిట్స్ నేను లిడ్ క్లోజ్ చేస్తాను. జస్ట్ నో రోషన్, లిడ్ క్లోజ్ చేసేసి దీనిపైన నేను బరువు పెడుతున్నానండి. ఈ బరువు ఎందుకు పెట్టానంటే దానంతట అదే వాటర్ క్రియేట్ చేసుకుంటుంది లోపల. చికెన్లో ఏదైనా వాటర్ ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుందండి. సో స్టవ్ కూడా సిమ్లో పెట్టండి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది, ఎందుకంటే లిడ్ పెట్టాము కదా పైన. సో మొత్తం సిమ్లో పెట్టాను. ఒక 5 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేస్తాను. మాట్లాడ. సో చూడండి, ఇదైతే నేను లిడ్ తీస్తున్నాను. ఇప్పుడు సో నేను లిడ్ తీసాను. చూడండి వాటర్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను. సో చూడండి, ఇదిగో గ్రేవీ వచ్చింది. ఇదిగోండి గ్రేవీ అనేది వచ్చిందండి. నేను ఇందులో ఒక్క డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి వాటర్ అనేది మనం ఊరికే వేసుకోవద్దండి. ఒకసారి వేసేసుకుంటే ఇంకా అయిపోయే వరకు అలాగే ఉంచాలి, అది మొత్తం ఉడికే వరకు. సో ఒకటేసారి వేసాను నేను. చూడండి ఇది నీట్గా ఉడికిపోయి కొంచెం ఆల్మోస్ట్ 90% ఉడికాక, 90 to 100%కి ఇంకొక 5% ఉన్నప్పుడు 95% ఉడికాక ఇందులో గోంగూర యాడ్ చేసుకోవాలండి. వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. అప్పటి వరకు వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా ఉండొద్దు. అప్పుడు మనం గోంగూర యాడ్ చేసి బాగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచామనుకోండి, ముక్కలకు కూడా గోంగూర పులుపు అనేది పడుతుంది. సో చూద్దాం. క్లోజ్ చేసేసాను నేను. మళ్ళీ సేమ్ యాస్టిస్ బరువు పెట్టేసాను. బరువు ఏమో అవసరం లేదు, నేనైతే పెడుతున్నాను. మీ ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేదని లేదు. ఎందుకంటే స్టార్టింగ్ మాత్రం ఆ నీరు అనేది ఊరుతుంది కాబట్టి పెట్టాను. సో ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేయాలి. ఓపెన్ చేయకుండా ఒక 15 మినిట్స్ ఉంచుతున్నాను నేనైతే. చూడండి, సో ఇదైతే పొగలు వచ్చేస్తుందండి. సో నేను ఒక్కసారి తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేస్తాను. మంట అయితే పెద్దగానే పెట్టాను, మీరు కూడా పెద్దగానే పెట్టుకొని. చూడండి ఉడుకుతుంది.
ఉడకరిద్దాం, ఇంకా టైం పడుతుంది కదా చికెన్. మళ్ళీ లిడ్ పెట్టేసాను. ఆల్రెడీ మంట మొత్తం హైలోనే ఉందండి. ఇంకొక 10 మినిట్స్ పడుతుంది, 10 to 12 మినిట్స్. సో చూపిస్తాను. సో నేను గరం మసాలా అలాగే ఎవరెస్ట్ చికెన్ మసాలా ఇవి 2 వాడతానండి. అసలు అయితే ఇంట్లోనే చేసుకుంటాము, ఇన్స్టెంట్గా చేయకుండా, ఇలా ఇన్స్టెంట్ వాడకుండా ఇంట్లో చేసి పెట్టుకుంటాము మసాలా. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదండి, అయిపోయింది. సో ఇవి 2 వాడతాను. సో చూద్దాం. ఇవి నేను లాస్ట్లో వేస్తానండి, లాస్ట్ అదే గోంగూర వేసాక వేస్తాను, ఇప్పుడేం వేయను. గరం మసాలా అండ్ చికెన్ మసాలా 2 ఒకటేసారి ఒక 5 మినిట్స్ తేడాతో వేస్తాను. సో నేను మళ్ళీ ఒకసారి తీసి చూస్తున్నానండి. ఈసారి నేను ఇంకా లిడ్ పెట్టాను, లిడ్ తీసే ఉంచుతాను. వన్స్ కలుపుకున్నానంటే చూడండి, లిడ్ తీసే ఉంచుతున్నానండి, లిడ్ ఏం పెట్టట్లేదు. మళ్ళీ లిడ్ తీసే ఉడికిస్తాను. చూడండి మసులుతుంది. ఫార్టీ 40% మాత్రమే ఉడికిందండి ఇది. అది ఇంకా 100%, 95% ఉడికే వరకు నీరు అనేది మొత్తంగా పోతుంది. అప్పుడు మనం గోంగూర వేసుకోవాలండి. నీరు అనేది మొత్తం తగ్గిపోయాకే గోంగూర వేసుకోవాలి. సో చూడండి, నీరు అనేది తగ్గిపోతుంది, చిక్కగా అవుతుంది. ఇదంతా మొత్తం అంతా ముక్కకు పడుతుందండి, మొత్తం తగ్గిపోయే వరకు మనం నేను ఇదే మంట ఇంకొక 5 మినిట్స్ ఉంచి సిమ్లో పెడతానండి. ఎందుకంటే ఇదే మంట పెట్టామనుకోండి మాడిపోతుంది, అడుగు మాడే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను సిమ్లో అయినా లేదంటే మీడియం ఫ్లేమ్ అయినా ఓకే, కానీ మీడియం ఫ్లేమ్ కంటే సిమ్ ఫ్లేమ్ అయితే ఇంకా చాలా బెటర్ అండి, కింద అడుగు అనేది అంటదు. సో చూద్దాం. మీకు నేను గోంగూర ఎందుకు లాస్ట్లో యాడ్ చేసుకున్నామన్నా అంటే, గోంగూర కానీ మనం ముందే యాడ్ చేసేస్తే చికెన్ అనేది ఉడకదండి, గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి. సో మనం ఇది అనేది మంచిగా బాయిల్ అయితే మొత్తం 95% ఉడికాక గోంగూర వేసుకోవాలి. సో చూడండి, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను గోంగూర యాడ్ చేస్తాను ఇందులో. చూడండి, ఇలా అవ్వాలి. ఇది మొత్తం ఆయిలీ అనమాట, ఏం లేదు ఇక్కడ, టైట్ గ్రేవీ. ఇందులో నేను ఇప్పుడు గోంగూర యాడ్ చేస్తున్నాను. నీళ్ళు ఉన్నప్పుడు మీరు యాడ్ చేస్తే అసలు ఉడకదండి, ముక్క అనేది ఉడికాకే యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ముక్క ఉడికిపోయింది. ఇది మనం ఒక్కసారి గోంగూర యాడ్ చేశాక ముక్క ఉడకాలన్నా ఉడకదండి, అందుకనే ముక్క ఉడికిందా లేదా చూసుకొని మాత్రమే మీరు యాడ్ చేసుకోండి. ముక్క అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మంట మొత్తంగా సిమ్లో పెట్టేస్తున్నానండి, పెట్టి గోంగూర యాడ్ చేస్తున్నాను. చూడండి గోంగూర పేస్ట్ ఎలా అయిందో. నీట్గా వేసేసుకోండి. అయితే హ్యాండ్ యూజ్ చేస్తున్నాను, మన ఇంట్లో మనం హ్యాండ్స్ యూజ్ చేస్తాం కదండి, వీడియో కోసం మనం చెంచా పెట్టి అయితే తీయలేము కదా పాష్గా. చూడండి, నీట్గా తీసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం లైట్గా వాటర్ వేసి ఇది మొత్తం పేస్ట్ అనేది అందులోకి వేసుకోవచ్చండి. కాకపోతే మళ్ళీ వాటర్ వేస్తే ఆ పులుపు అనేది ఎంత అది ఉండదు, ఆల్రెడీ ఇందులో వాటరీ ఉంది కాబట్టి. చికెన్ అనేది గోంగూర చికెన్ అనేది టైట్గా ఉంటేనే బాగుంటుంది. ఇంకొక రకం కూడా చేసుకోవచ్చండి, ఆకులు మిక్సీ వేసే అవసరం ఉండదు దానికి, జస్ట్ డైరెక్ట్ మనం బాగా మక్కిచ్చేసి డైరెక్ట్ ఆకులు కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది తినరండి ఆకులు ఉంటే, అందుకని ఇంకా పేస్ట్ లాగా అయితే మంచిగా నీట్ గ్రేవీ కూడా బాగుంటుంది. ఆకులు నోటికి తగిలితే అంత టేస్ట్ అనిపించదు అనేసి ఇలా కూడా చేసుకోవచ్చు. సో నేనైతే నీట్గా క్లీన్ చేసేసానండి. సో చూద్దాం, కలుపుతున్నాను చూడండి.
సో ఇందులో అస్సలు వాటర్ అనేది లేదండి. ఇంక ఇప్పుడు మీరు చికెన్ ఒకవేళ ఉడకకుండా ముందే వేసేస్తే మాత్రం ఇప్పుడు చికెన్ అయితే ఉడకదండి, ఇది కన్ఫామ్. నేను చికెన్ చూడండి మీరు కావాలంటే, చికెన్ అనేది ఉడికాకే వేసాను. చికెన్ ఉడకకముందే వేస్తే మాత్రం ఉడకదు. సో కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే కానీ చికెన్ ఉడికాకే మీరు గోంగూర అనేది వేసుకోండి. గోంగూర వేసాక మీరు ఇప్పుడు కారం ఉప్పు చూసుకోండి. ఎందుకు అంటే గోంగూరలో కొంచెం మిరపకాయలు వేసాం మనం, అది కాకుండా గోంగూర పులుపుకు కారం మనం ముందే చూసుకొని ముందే వేసేసుకుంటే సరిపోతుంది కదండి. పులుపుకు మనం ఉప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం ఇప్పుడు టేస్ట్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికాక ఇది దాన్ని టేస్ట్ చేసి అప్పుడు కారం ఉప్పు అనేది వేసుకోండి. ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టాను మొత్తం. చూడండి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. సో కొంచెం కారం ఉప్పు తగ్గిందంటే నేనైతే వేసేసుకున్నాను. మీరు కూడా ఇప్పుడు ఇది మనం గోంగూర వేసాక చూస్తేనే కరెక్ట్గా తెలుస్తుందండి, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి. నేనైతే వేసేసుకున్నాను, వేసుకొని కలుపుకున్నాను. ఇంకంతే, ఇలా వదిలేస్తాను. ఒక 5 మినిట్స్ అయ్యాక ఆఫ్ చేద్దాం. ఒక 5 మినిట్స్ ఉంచుకున్నాను. సో ఇక ఉడికిపోయింది ఫ్రెండ్స్, నేనైతే ఆఫ్ చేసేస్తున్నాను, చూపిస్తాను మీకు. సో చూడండి నీట్గా ఉడికిపోయింది. సర్వ్ చేసుకొని చూపిస్తాను మీకు. సో పెట్టేసుకున్నానండి, చూద్దాం టేస్ట్. సూపర్ ఉందండి. గోంగూర ఫ్లేవర్ అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. సో అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే తింటూనే ఉండాలని ఉంది. సో చూసారుగా, మీరు కూడా చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి వండుకొని తిని. బాయ్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్. మాన్సా క్రియేషన్ సైనింగ్ ఆఫ్.